నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం గోడౌన్ ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి, రాజకీయ పార్టీ ప్రతినిధులు, బీజేపీ తరపున సాయి ప్రదీప్, జనసేన పార్టీ తరపున మంజునాథ్, బహుజన సమాజ్వాదీ పార్టీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ తరపున తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ పి రాజు, కాంగ్రెస్ పార్టీ తరపున బజారన్న పాల్గొన్నారు. నగరంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని రహదారులకు ఇరువైపులా ఉన్న చెట్లకు సంబంధించిన కొమ్మలను మాత్రమే తొలగిస్తున్నామని, చెట్లను తొలగించడం లేదని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. నగరంలో చెట్లను తొలగిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. నగరంలోని తన కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ, కర్నూలు నగరంలోని రహదారుల పక్కన ఉన్న చెట్లను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారని, జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో రహదారులకు ఇరువైపులా విశాలమైన రహదారుల మధ్య ప్రాంతంలో గతంలో నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగి వాటి మొక్కలు విద్యుత్ తీగలకు తగలటం వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాగే వాటి కొమ్మలు రహదారులపైకి రావటం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేవలం ఆ చెట్లకు సంబంధించిన కొమ్మలను మాత్రమే ఏపీఎస్పీడీసీ సిబ్బంది తొలగించడం జరుగుతోందని, చెట్లను తొలగించడం లేదని చెప్పారు. ఈ విషయంపై ప్రజలు వాస్తవాలు గమనించి తమకు సహకరించాలని కోరారు. కర్నూలు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి. నగరంలో మనము ప్రధాన రోడ్ల వెంట రోడ్డుకి ఇరువైపులా, అలాగనే విశాలమైన రోడ్లు ఉన్నప్పుడు రోడ్డు మధ్య భాగంలో మీడియన్ ప్రాంతంలో, డివైడర్ ప్రాంతంలో కూడా మనము మొక్కలు నాటి వాటిని సంరక్షించి పెద్ద చేయడం ద్వారా పెద్ద పెద్ద వృక్షాలకు ఎదుగుతున్నవి. ఈ క్రమంలో మనకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి మనం చూస్తే రోజువారీ జీవితంలో. సో రోడ్డు మార్జిన్లో రోడ్డుకి ఇరువైపులా మనం మొక్కలు నాటి వాటి పెద్దగా పెరిగినప్పుడు అవి ఎత్తుగా ఎదిగి ఆ రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి కరెంట్ వైర్లకి కూడా ఇవి కాంటాక్ట్ అవ్వటం వల్ల పెద్ద పెద్ద కొమ్మలు తయారైపోయి బలమైన గాలులు వీచినప్పుడు ఆ కొమ్మలు విరిగి పడిపోయి ఎలక్ట్రికల్ వైర్లు కూడా తెగిపడటము, ఒక చోట ఒక వైర్లు న్యూట్రల్ ఫేస్ ఇవన్నీ కలిసిపోయి షార్ట్ సర్క్యూట్ అవ్వటము, ఇట్లా రకరకాల సమస్యలకు కూడా కారణమవుతున్నటువంటి పరిస్థితులను చూసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏపీఎస్పీడీసీ వాళ్ళు ఈ కరెంటు సరఫరాకి ఆటంకం కలిగించే కొమ్మలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తున్నారు. సో దానితో పాటుగా కొన్ని ప్రాంతాల్లో చెట్లు నాటే సమయంలో కొద్దిగా రోడ్డు మార్జిన్కి, రోడ్డు వాహనాలు వెళ్ళే దారికి దగ్గరగా నాటడం వల్ల అవి నిటారుగా పెరగకుండా వాలిపోయి పెరిగినప్పుడు బ్రాంచులు కూడా రోడ్డు వాహనం వెళ్ళే మార్గంలోకి వచ్చి వాహనాలకి తగిలి ఈ రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే రోడ్డు భాగంలో వాహనాలు వెళ్ళేటువంటి భాగంలోకి వచ్చినటువంటి చెట్ల కొమ్మలు కానీ ఏమన్నా ఆటంకం కలిగిస్తే ప్రజా భద్రత దృష్ట్యానే, ట్రాఫిక్ సౌకర్యం దృష్ట్యానే కొన్ని అనివార్యంగా తీయవలసినటువంటి పరిస్థితుల్లో కొమ్మలు కట్ చేయడం జరుగుతుంది. అయితే కొమ్మలు కట్ చేసినప్పుడు తీయగానే 1-2 కొమ్మలు ఒక చోట పడగానే అది పెద్ద గుట్టగా ఏర్పడి మొత్తం చెట్టే తీసేశారన్నటువంటి ఒక భావన కలిగి కార్పొరేషన్ వాళ్ళు చెట్లు నిర్మూలిస్తున్నారు, చెట్లు పెంచాల్సింది పోయి చెట్లు తీసేస్తున్నారు అనేటువంటి ఒక అపోహ కొంతమంది కలిగి వాళ్ళు అట్లా చేయొద్దని రిక్వెస్ట్లు కూడా పెడుతున్నారు. ఈ సందర్భంగా వారికి తెలియజేస్తే ఏంటంటే, మనం చెట్లు ఎక్కడా కూడా తీయట్లేదు, కొమ్మలు మాత్రమే తొలగించి ట్రాఫిక్ కానీ ప్రజల భద్రత కానీ ప్రమాదాలు జరగకుండా చేయటంలో భాగంగానే కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లోనే మనం కొమ్మలు తొలగిస్తున్నాము. అలాగనే ఎస్పీడీసీ వాళ్ళు, కరెంట్ డిపార్ట్మెంట్లో కూడా పవర్ సప్లై
ఇంటరప్షన్ లేకుండా, అంతరాయం లేకుండా చేయటానికి, కరెంటు ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసమే వాటిని కొన్ని తీసేస్తున్నారు, కొమ్మలు మాత్రమే తీసేస్తున్నారు. సో తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా ఒక పరిస్థితిలో ఒక చెట్టు తీయాల్సి వస్తే కూడా, అంటే ప్రజల సౌకర్యం కోసం, రోడ్డు విస్తరణ కోసం తీయాల్సి వచ్చినా కూడా ఒక చెట్టుకు బదులుగా 10 చెట్లు 1:10 నిష్పత్తిలో కనీసం మనం వేరే చోట కూడా పెంచి ఏర్పాటు చేస్తున్నాము. సో మీరు అందరూ తెలుసు, ఇప్పుడు కూడా ఈ సీజన్లో జూన్ 5న మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు నుంచి ప్రారంభించి రోడ్డు మార్జిన్లో కూడా మళ్ళీ మొక్కలు నాటి వాటిని సంరక్షించే కార్యక్రమం కార్పొరేషన్ తీసుకుంది. సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రజల సౌకర్యం కోసం 1-2 చోట్ల కొమ్మలు తొలగించినప్పుడు దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. అనివార్య పరిస్థితుల్లోనే తీస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్టు మొత్తం తీసేది ఉండదు, కొమ్మలు మాత్రమే తీసేస్తాము. అదే సమయంలో సౌకర్యానికి, భద్రతకి ఆటంకం ఏర్పడేటువంటి కొమ్మలు మాత్రం తొలగించే దానికి కార్పొరేషన్ దృష్టిలో పెట్టి కార్పొరేషన్ తీసుకునే చర్యలకి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. చిట్స్ వేసి రియల్ ఎస్టేట్ పేరుతో పలువురిని మోసం చేసిన కేసుతో పాటు వివిధ కేసులలో ఆర్యవైశ్య సంఘం పేరు చెప్పుకొని తిరిగి జయంతి వెంకటేశ్వర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జయంతి వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు హాజరుపరచగా రిమాండ్ విధించారు. చిట్స్ వేసి రియల్ ఎస్టేట్ పేరుతో పలువురిని మోసం చేసిన కేసుతో పాటు వివిధ కేసులకు సంబంధించి ఆర్యవైశ్య సంఘం పేరు చెప్పుకొని తిరుగుతున్న జయంతి వెంకటేశ్వర్లు 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఆర్యవైశ్య సంఘం నాయకుని పేరుతో చలామణి అవుతున్న జయంతి వెంకటేశ్వర్లుపై పేద ఆర్యవైశ్యులను మోసం చేసిన సంఘటనలతో పాటు వివిధ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఆయనపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా జయంతి వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. కాగా ఆర్యవైశ్య సంఘాల నుంచి, ఆర్యవైశ్య మహాసభ నుంచి జయంతి వెంకటేశ్వర్లను బహిష్కరించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు కోరుతున్నారు. ఉమ్మడి భూముల నిర్వహణ బాధ్యతను ప్రజలకు అప్పగించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నగరంలోని కమ్యూనిటీ గవర్నమెంట్ ఆఫ్ కామన్ ల్యాండ్స్ అనే విషయంపై సెమినార్ జరిగింది. నగరంలోని కమ్యూనిటీ గవర్నెన్స్ ఆఫ్ కామన్ ల్యాండ్స్ అనే అంశంపై అపార్ట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాధవీలత, ఫైనాన్స్ మేనేజర్ ఆదయ్య, ఏవో విజయలక్ష్మి, డిఆర్డిఏ డిపిఎం సుధాకర్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి కుమారస్వామిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, అటవీ ఉత్పత్తుల అమ్మకం వంటి వాటి మీద అధిక శాతం జీవనం సాగిస్తున్నారని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో శ్మశానాలు, కల్లాలు వంటి ఉమ్మడి భూములు ఉన్నాయని వివరించారు. ప్రైవేటు భూములు సౌకర్యవంతంగా ఉండాలంటే ఉమ్మడి భూములు ఎంతో ఉపయోగపడతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీటి వల్ల పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యపడుతుందని చెప్పారు. మన దేశంలో జీవనోపాధి సమస్య, పశుజాతి తగ్గిపోవటం వంటి ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి భూముల నిర్వహణ బాధ్యతను ప్రజలకు అప్పగించడం ద్వారా సరైన న్యాయం జరుగుతుందని వారు తెలియజేశారు. భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయము, పశుజీవాల పెంపకము, అటవీ ఉత్పత్తుల సేకరణ వంటి జీవనోపాధులపై ఆధారపడి బ్రతుకు తెరువును గడుపుతున్నారు. మరి ఈ ఉమ్మడి వనరులు అనంటే ముఖ్యంగా కొండలు, గుట్టలు, పచ్చిక బయళ్ళు, మేత భూములు, అడవులు, నీటి కుంటలు, చెరువులు, వాగులు, వంకలు ఇవన్నీ కూడా మనకు ఉమ్మడి వనరులుగా ఉన్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న శ్మశానాలు, కల్లాలు, నూర్పిడి కల్లాలు ఇవన్నీ కూడా మనకు ఉమ్మడి భూములు. ప్రజలకు ప్రైవేటు భూములు ఎంత ముఖ్యమో ఉమ్మడి భూములు కూడా అంతే అవసరం. కానీ ఉమ్మడి భూములు ప్రైవేట్ భూముల కంటే ఎక్కువ సంఖ్యలో ఉండాలి. ప్రైవేటు భూములు 1 ఎకరం ఉంటే 3 ఎకరాల వరకు, ప్రైవేటు భూములు 10 ఎకరాలు ఉంటే 30 ఎకరాల వరకు ఉమ్మడి భూముల అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేటు భూముల యొక్క ఆరోగ్యము ఉమ్మడి భూముల ఆరోగ్యంపై ఆధారపడి ఉంది. ఉమ్మడి భూముల వల్ల చాలా పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయి. వస్తువులు అందుతున్నాయి, సేవలు అందుతున్నాయి. వ్యవసాయానికి, పశుజీవాల పెంపకానికి, భూగర్భ జలాల అభివృద్ధికి, అట్లాగే ఉమ్మడి వనరుల నుండి పోషకాలు పంట పొలాల్లోకి రావాలన్నా, తర్వాత న్యూట్రిషనల్ ట్రాన్స్ఫర్,
హైడ్రోలాజికల్ ట్రాన్స్ఫర్, వాటర్ సైకిల్ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరగాలి అని అంటే ఉమ్మడి వనరులు చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు భారతదేశంతో పాటు వివిధ దేశాల్లో ఉమ్మడి వనరులు చాలా క్షీణతకు గురయ్యాయి, దురాక్రమణకు గురవుతున్నాయి. అదేవిధంగా ఉమ్మడి వనరులు ప్రజల చేతుల్లో పెట్టి ప్రజలకి ఆ బాధ్యత అప్పగిస్తే సక్రమంగా వాటిని నిర్వహించి దాని తాలూకు వచ్చే పర్యావరణ ప్రయోజనాలన్నీ పొంది వ్యవసాయము, పశుజీవాల పెంపకం ద్వారా జీవనోపాధులను పెంపొందించేసుకోవడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాతావరణ మార్పుల నేపథ్యంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధులు చాలా దెబ్బతింటున్నాయి. ఆహార కొరత ఏర్పడుతోంది, పశుజీవాల యొక్క ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది, ల్యాండ్ డిగ్రేడేషన్ చాలా జరుగుతుంది, భూమి క్షీణించిపోతుంది. మరి మనకు ఉన్నటువంటి గ్లోబల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారంగా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారంగా చూసుకుంటే కూడా LDN అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ, భూమి క్షీణతను, తటస్థీకరణను మనం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ఉమ్మడి వనరుల ఆరోగ్యం బాగా ఉంటేనే మనకు పంట పొలాలు, వ్యవసాయ భూములు చాలా చక్కగా ఉంటాయి. చాలా వరకు మన రైతులు పండించేటువంటి పంటల్లో పరపరాగ సంపర్కము, తర్వాత భూగర్భ జలాల అభివృద్ధి, అట్లాగే పోషకాలు బదిలీ కావడం, ఇవన్నీ కూడా జరగాలి అని అంటే ఉమ్మడి వనరులు చాలా ఆరోగ్యంగా ఉండాలి. మరి ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ప్రాకృతిక భద్రత ప్రజలకు చేకూర్చాలి. ప్రాకృతిక భద్రత రావడం వల్లనే సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, నీటి భద్రత, పశుగ్రాస భద్రత మనకు సాధ్యమవుతాయి. ప్రాకృతిక భద్రత రావాలంటే ఉమ్మడి వనరుల పునరుద్ధరణ, ఉమ్మడి వనరుల యొక్క రక్షణ అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ప్రజల్ని ఈ దశగా చైతన్యపరిచి ప్రభుత్వాలతో అందరితోనూ కలిసి పనిచేస్తున్నాము. థ్యాంక్ యూ. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను ప్రైవేట్ విద్యా సంస్థలు ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామల్ పాల్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని మాంటెసరీ పాఠశాలలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న మాంటెసరీ పాఠశాలలో జరిగిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ప్రైవేటు విద్యా సంస్థలు ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలు 25% అర్హులైన వారికి ఉచితంగా విద్య అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే కొందరు అధికారులు తప్పిదం వల్ల అమలు కావటం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. అమలు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపటితో గడువు ముగుస్తుందని, ఎంపిక అయిన విద్యార్థులను చేర్చుకోవాలని DEO కోరారు. ఈ సమావేశంలో MEOలకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈరోజు 12(1)C అడ్మిషన్ గురించి కర్నూలులో కొన్ని భేదాభిప్రాయాలు రావడం జరిగింది. ఇందు నిమిత్తమై ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలందరినీ, అలాగే మండల విద్యాశాఖ అందరినీ పిలిపించి ఇక్కడే ఏ స్కూల్స్కి ఎన్ని అడ్మిషన్లు వచ్చాయి, ఎందుకు చేర్చుకోలేదు ఫస్ట్ లిస్ట్లో, అలాగే సెకండ్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు ఇంతలో ఎందుకు చేర్చుకోలేదు అనే విషయాల గురించి అందరితో డిస్కస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక మంది పేరెంట్స్ కూడా రావడము, మాకు ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చింది కానీ మాకు అడ్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదు ప్రైవేట్ స్కూల్స్ అని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో వాళ్ళందరికీ గతంలో ప్రతి స్కూల్కి ఇండివిజువల్గా వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత అన్ని స్కూల్ కలిపి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు అడ్మిషన్స్ గవర్నమెంట్ గారి ఉత్తర్వుల మేరకు మీరు ఇవ్వకపోతే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి మీ బాధ్యతగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్ రేపు మధ్యాహ్నంతో లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి స్కూల్లో RTAకి ఇచ్చిన పిల్లల్ని చేర్చుకోవాలని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రేపు తప్పకుండా చేర్చుకుంటామని చెప్పారు. కాబట్టి ఏ స్కూల్ అయితే రేపు మధ్యాహ్నం కంతా 25% అడ్మిషన్లు కానీ చేర్చుకోకపోతే వారి మీద 80% ఉపేక్షించలేదు, కఠినమైన చర్యలు 100% తీసుకొని తీరుతాం. భారత ప్రభుత్వం చేసినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 12(1)C ప్రకారము కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో 25% ప్రీ ఎడ్యుకేషన్ను ఇవ్వాలనేటువంటి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి సందర్భంలో కేవలం మండల విద్యాశాఖ అధికారుల వల్ల ఈరోజు ఆ చట్టం నీరుగారుస్తూ ఉన్నది. గత ఫేజ్ 1లో కల్లూరు మండలంలో 303, అలాగే కర్నూలు మండలంలో 478 విద్యార్థులకు సంబంధించి అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ ఉండి కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దీనిపైన మేము ఈరోజు విద్యాశాఖ అధికారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయితే వారి నుంచి ప్రైవేట్ స్కూల్ నుంచి కానీ అలాగే జిల్లా విద్యాశాఖ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు, స్పందన కరువైంది. ఫేజ్ 1లో విద్యార్థులందరినీ రిజెక్ట్ చేసి ఫేజ్ 2లో వచ్చినటువంటి విద్యార్థులకు సంబంధించిన విషయాన్ని మాత్రం ఈరోజు చర్చిస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయ్యా, కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇప్పుడే చెప్తున్నాం, మీరు జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 99 ఉల్లంఘిస్తూ ఇప్పటికే అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే పాఠశాలలను మీరు అంగళ్ళుగా మారుస్తూ పాఠశాలలో పుస్తకాలు, బూట్లు, షూ, టై, బెల్ట్, అలాగే
వాటర్ బాటిల్ స్కూల్ బ్యాగ్తో సహా మీరు స్కూళ్ళలోనే అమ్ముతూ ఉన్నారు. ఈరోజు స్కూళ్ళను అంగళ్ళుగా మార్చి ఈరోజు ఒక విక్రయశాలగా స్కూళ్ళను మార్చినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మీరు పాఠశాలను ఒక దోపిడీకి నిలయాలుగా, అవి ఒక దోపిడీకి మార్గాలుగా మీరు ఎంచుకుంటా ఉన్నారు. నిజంగా భారత రాజ్యాంగం ప్రకారం విద్య అనేటువంటిది కేవలం సేవ మాత్రమే, దాన్ని వ్యాపారంగా చూడకూడదనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికైనా మండల విద్యాశాఖ అధికారులు మేల్కొనాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆయా మండలాలలో ఖచ్చితంగా ఆర్టీఈ ప్రకారం ఫ్రీ ఎడ్యుకేషన్ పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా అడ్మిషన్ వచ్చే విధంగా మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నగరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నగరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, జాప్యం చేయకుండా సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎన్ క్యాప్ కార్యక్రమం ద్వారా సుంకేశ్వర రోడ్డు, మద్దూర్ నగర్, బి క్యాంపు పోస్ట్ ఆఫీస్ నుండి సి క్యాంపు టీటీడీ కళ్యాణ మంటపం వరకు, బి క్యాంపు విజ్ఞాన మందిర్ ప్రాంతాల్లో రహదారి ఇరువైపులా ఖాళీ ప్రదేశాలపై రహదారుల నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. గాయత్రి ఎస్టేట్ కూడలి కుదింపు, కిమ్స్ ఆసుపత్రి రహదారిలో విభాగినిల్లో మొక్కలు నాటుట, శుద్ధవాగు పూడికతీత పనులు పూర్తి చేయవలసిన పనులను కమిషనర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మెరుగుపరచడానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఎస్ఈ శేషసాయి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, డిఈఈ గిరిరాజ్, మనోహర్ రెడ్డి, నరేష్, బిల్డింగ్ సూపర్వైజర్ అంజాద్ బాషా, ట్రైనీ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీ నగరంలోని దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మందిర్ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయం కోశాధికారి మహాబలేష్ కోరారు. అలాగే ఆలయంలో జూలై 10వ తేదీ గురు పౌర్ణమి వేడుకలు, 3వ తేదీ నుంచి 7 రోజుల పాటు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అఖండ నామ సప్తాహం ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 10వ తారీఖు గురువారం రోజు గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ కార్యక్రమం పురస్కరించుకొని మన భారత ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మందిర్ కార్యక్రమం భాగంగా ఈ నెల 29వ తారీఖు ఆదివారం అనగా ఎల్లుండి ఆదివారం రోజు ఉదయం 8 గంటల నుంచి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన దేవాలయం, మన గుడి, మన శుభ్రత కార్యక్రమం భాగంగా ఉదయం 8 గంటల నుంచి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉంటుంది. కనుక ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సాయి భక్తులు, సాయి సేవకులు, సాయి దీక్షాపరులు, సత్సంగ సభ్యులు, మీరు మహిళలు, భగవద్బంధువులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సాయినాథ కృపకు అందరూ పాత్రలుగా వస్తా కోరుతున్నాం. అలాగే దేవాలయంకి వచ్చే ప్రతి భక్తులందరికీ కూడా బాబా గారు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. కనుక భక్తాదులంతా ఈ కార్యక్రమం పాల్గొని ఆ సాయినాథ కృపకు అందరూ పాత్రలుగా వస్తా కోరడమైనది. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.